ధనుర్మాసం అనేది ఒక గొప్ప మాసం, చాలా అద్భుతమైన మాసం. ఈ మాసం దేవతలని పొందించే మాసం. సూర్యభగవానుడు ధనురాశిలో ప్రవేశించటం వల్ల ఏర్పడినటువంటి గొప్ప మాసం ఇది. ఈ ధనుర్మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి శుక్లపక్ష ఏకాదశికి వైకుంఠ ఏకాదశి పేరు. అందుకే వైకుంఠ ఏకాదశి మన తెలుగు వాళ్ళ మానం ప్రకారంగా ఎప్పుడూ మార్గశిరంలోనూ రాదు, పుష్యంలోనూ రాదు. ఖచ్చితంగా ఈ మాసంలో వస్తుందని తెలుగు వాళ్ళ పంచాంగం ప్రకారం చెప్పలేము. ఉదాహరణకి ఒక్కొక్క సంవత్సరం పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అవుతుంది. అదే ఒక్కొక్కసారి మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి కూడా వైకుంఠ ఏకాదశి అవుతుంది. కారణం ధనుర్మాసాన్ని బట్టి దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం వస్తున్నటువంటి కాలంలో ఏర్పడేటటువంటి మొట్టమొదటి పవిత్రమైన ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. అనగా శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ఈ రోజే మొట్టమొదట భూలోకంలోకి అడుగుపెట్టి ఈ మానవులందరికీ దర్శనమిచ్చి వీళ్ళని అనుగ్రహిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి రావడానికి మూలకారకమైన తిథి గనక దీన్ని వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు వృద్ధి సంధి ప్రకారంగా. 3 కోట్ల దేవతలు ఈరోజు శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తారు. 3 కోట్ల దేవతల చేత ఆరాధింపబడేటటువంటి ఏకాదశి గనక దీనిని ఏమన్నారు? ముక్కోటి ఏకాదశి అన్నారు. 3 కోటి ముక్కోటి అవుతుంది. 3 కోట్ల మంది దేవతలు ఈ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుని భూలోకానికి వచ్చి ఆరాధిస్తారండోయ్. మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి ఆరాధించరు. భూలోకంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన